ఆ మధ్య వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ దగ్గర నుంచి, ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారు ప్రొడ్యూస్ చేసిన ప్రేమిస్తే సినిమా దగ్గర నుంచి ఈ డైరెక్టర్స్ అంతా చెప్పేది ఒకటే: ఈ డబ్బున్న అమ్మాయిలకి కొంచెం మదం ఎక్కువ, వాళ్ళే రెచ్చగొడుతూ ఉంటారు, చిట్ట చివరికి అబ్బాయిలు బలైపోతుంటారు. పాపం మళ్ళీ అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. మరి 18 ఏళ్ల అమ్మాయికి తన భర్తని సెలెక్ట్ చేసుకోవడం రాదా, ఆమె ఇష్టం కదా అని వాదించవచ్చు. కానీ మరి అదే 19 ఏళ్ల అబ్బాయికి సమాజంలో ఉండే ఆర్థికమైన అంతరాల గురించి తెలీదా, జీవితం గురించి తెలీదా? ఒక పేదవాడు ఎలాగైతే తను ఎదగాలనుకుంటాడో, డబ్బున్నవాడు కూడా ఎదగాలని అనుకుంటాడు. మొదటి మెట్టు మీద ఉన్నవాడు ఐదో మెట్టు మీదకి ఎక్కడానికి పదో మెట్టు మీద వాడిని నాలుగో మెట్టుకు లాగేస్తానంటే ఎలా? అది కరెక్ట్ కాదు. అఫ్ కోర్స్ ఒక పేదవాడు డబ్బున్న వాళ్ళ అమ్మాయిని ప్రేమించడం ద్వారా ఇంటెన్షనల్గా వాళ్ళనిదో కూలదోసేయాలని అనుకోకపోయినా వాళ్ళు అలా ఫీల్ అవ్వడం సహజం. ఈ ప్రేమ, లవ్ అనే వాటికి మనం సినిమాల ద్వారా ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల, పదే 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 అవే చూపించడం వల్ల తల్లిదండ్రులు నేరస్తుల్లా కనిపిస్తున్నారు. కానీ నిజానికి జీవితంలో ఎదిగే ఏ వ్యక్తి అయినా, పిల్లల పట్ల బాధ్యత ఉన్న ఏ పేరెంట్ అయినా, ఏ దిక్కు దివాణం లేని ఒక కుర్రాడు వచ్చి అమ్మాయిని ప్రేమించాడంటే వర్రీ అవుతాడు, కలవరపడతాడు. అది చాలా సహజమైన విషయం. దాన్నేదో మహా నేరంగా చూపించాలనుకోవడం, అది డైరెక్టర్ తాలూకు ప్రీనోషన్స్ని తెలియజేస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఇంకా ఎదగాలని కోరుకుంటాడు, అంతేగాని ఎంత డబ్బున్నవాడైనా మళ్ళీ వెనక్కి రావాలనుకోడు కదా. అది కూడా సహజంగా మనిషిలో ఉండే ఎదగాలనే మనస్తత్వమే కదా. మరి అవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదా? డబ్బున్నవాడైనా పేదవాడైనా ఇంకా ఇంకా ఎదగాలని చూస్తాడు. అది మనిషికి సహజంగా ఉండే లక్షణం. ఎవడో ఏ అడ్రస్ లేనివాడు అమ్మాయితో చనువుగా ఉన్నాడంటే తండ్రికి కోపం రాకుండా ఉంటుందా? పైగా ఇందులో ఆ అమ్మాయితో రూమ్లోకి వెళ్ళి మళ్ళీ 15-16 నిమిషాల తర్వాత మళ్ళీ బయటకు వస్తారు, వాళ్ళిద్దరే ఉంటారు రూమ్లో. తండ్రికి కోపం రాకుండా ఉంటుందా? ఏంటని కనీసం ఎంక్వైరీ చేయడా? కానీ అదే పెద్ద దోషం అన్నట్టు సినిమాలో చూపిస్తాడు. కోర్స్ ఇక్కడ ఆ కోపంతో చట్టాన్ని మోసం చేయాలనుకోవడం, చట్టాన్ని, అధికారాన్ని అడ్డదారిలో ఉపయోగించుకోవాలనుకోవడం, అది చాలా తప్పు. దాన్ని సమర్థించట్లేదు. కానీ అదిగో వీళ్ళని, ప్రేమికుల్ని విడదీయడం కోసం అతను చట్టాన్ని వాడుకున్నాడు కాబట్టి అసలు కూతుర్ని ప్రొటెక్ట్ చేయాలనుకోవడమే ఒక తప్పు అన్నట్టు ఎస్టాబ్లిష్ చేయడం, అతను ఒక పూర్తి విలన్గా మార్చేయడం మాత్రం కరెక్ట్ కాదు. తన కూతుర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అతను వెళ్ళిన మార్గం తప్పు కావచ్చు, కానీ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకోవడం తప్పు కాదు. కాకపోతే మన డైరెక్టర్స్ తాలూకు ప్రతిభా విశేషాల వల్ల అన్నీ మిక్స్ అయిపోయి ఎవడొచ్చి ప్రేమించినా సరే యాక్సెప్ట్ చేస్తేనే వాడు మంచోడు, లేకపోతే వాడు దుర్మార్గుడు అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది స్క్రీన్ మీద. సో జనానికి ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు మళ్ళీ వేరే అభిప్రాయంతో మనం చూస్తామేమో తెలీదు. కానీ ప్రస్తుతానికి ఇవే రన్ అవుతుంటాయి.